జిల్లా వెంకటగిరిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణ పార్టీలకు అతీతంగా పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి రూరల్, పట్టణ ప్రాంతాలకు చెందిన 19 మంది లబ్ధిదారులకు మొత్తం 11,24,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోనికి రాని వైద్య ఖర్చుల కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా మారిందన్నారు. లక్ష్మమ్మ భాగ్యమ్మ సుబ్బమ్మ సైలెంట్ కూడా లోకేష్ బయట ఉన్నారు పనిచేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఎవరైతే 542 మంది బెనిఫిషర్స్, అందులో అందరికీ కలిపి ఒక వెంకటగిరి నియోజకవర్గానికే 5 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇచ్చాం. ఎవరైతే మన దగ్గరకు వచ్చి పార్టీలకు అతీతంగా పిలిచిచ్చారో వాళ్ళందరికీ కూడా మనం 5 కోట్ల చిల్లర తెచ్చివ్వడం జరిగింది. ఇంకా కూడా ఎవరు వచ్చినా కానీ మనం పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నాం. అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వాళ్ళు బిల్లులు తెచ్చుకుంటే అందరు కూడా తెచ్చిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పరిపాలనలో 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని చెప్పొచ్చి ప్రజలకు అన్యాయం చేశాడు. ఇలాంటి పేదవాళ్ళకి ఎక్కడా కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఒక అవకాశం అని చెప్పాడు, చాలా చెప్పాడు, ఏది చేయలేదు. ఇలాంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవని చెప్పడం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా ఆయన చేసిన పాపాలను కూడా ఈ పార్టీ భరిస్తూ ఈరోజు పేద ప్రజలకు అందరికి కూడా ఈ విధంగా ముఖ్యమంత్రి నిధి నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకనే నేను ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యేగా కొనసాగేందుకు ఈ ప్రయాణం ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి వెంకటగిరి ప్రజలు కోరుకుంటూ మీ అందరికీ అందుబాటులో ఉండే సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలిగించమని చెప్పిన కూడా ప్రాధాన్యపడతా ఉన్నాం.